అమ్మాయి రాధా వస్తున్నా. పిల్లాడు ఏడుస్తున్నాడు చూడమ్మా. లేకున్నా కనీసం బాబును ఆడించి శక్తి ఉన్నా బాగుండు. నీకు కాస్త చేదోడు వాదోడుగా ఉండేవాడిని. దెబ్బ మీద దెబ్బన్నట్టు ఎలాంటి కష్టకాలంలో నన్ను మంచాన పడేశాడు చూడమ్మా దేవుడు. ఊరుకోండి మావయ్య, కష్టాలు కలకాలం ఉండవు. ఊరుకో బాబు, ఊరుకో. ఏమిటి అది? బాబు అలా ఏడుస్తున్న పాలు పట్టచ్చుగా. ఏడు పట్టడం నీకే చెప్పేది. ఏం మాట్లాడుతుంది బాబు? పాల డబ్బా ఖాళీ అయింది, బిడ్డకి పాలు కూడా ఇవ్వలేకపోతున్నానని ఏ కన్న తల్లి నోరు విడిచి చెప్పగలరా? రాధా, ఇదిగో పాల డబ్బా, బాబు పాలు పట్టు. గిన్నెలో బియ్యం కూడా ఉన్నాయి, వంట చేయ. ఏమండి, వీటికి డబ్బులు ఎక్కడివి? అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. నేను బజార్ని వెళ్తున్నాను, అనుకోకుండా నా మిత్రుడు ఒకటి కనిపించాడు. నేను అడగకుండా ఉద్యోగం కూడా ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు. దాంతో ఎవరిని తీసుకొచ్చాను. నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పండి. రాధా, మీకు బహుమతులుగా వచ్చిన కప్పులన్నీ పట్టుకెళ్ళి అమ్మి ఇవన్నీ తీసుకొచ్చారు, అవునా? నా భార్య బిడ్డల అవసరం కంటే అవన్నీ ఎక్కువ కాదనుకున్నాను, అందుకే అమ్మేశాను. ఏమండి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? రోజు రోజుకి మన పరిస్థితి ఎందుకు ఇలా తయారవుతోంది? బహుశా నా దురదృష్టమే దీనంతటికీ కారణం అనుకుంటాను. నేను అడుగు పెట్టాకే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అంత నా కర్మ అండి, నా కర్మ. కష్టాలు మనుషులు రాకపోతే మాల్లోకి వస్తాయా? జ్యోతి, నువ్వెంత దుర్మార్గురాలు అనుకోలేదు. మా మీద పగపట్టి నా కుటుంబాన్ని కిందకు కూడా లేని దుస్థితి తీసుకొస్తావా? బాబు కిరణ్, ఎన్నాళ్ళు రైలా వీధికి ఎదురు తిరిగి పోరాడుతావు? ఏదో ఒక రోజు నీ చీకటి పోయి మళ్ళీ మన జీవితాలకు వెలుగొచ్చి తీరుతున్నాను. ఆ వెలుగు వచ్చే రోజుకి మన బతుకులే తెల్లారిపోతాయేమో. నా మాట వినరా? ఓసారి ఆ గోపాలరావు గారిని కలుసుకుని మన పరిస్థితి చెప్పావంటే ఆయన తప్పకుండా సాయం చేస్తాడు. లేదా ఆ ఇంటికి మాత్రం వెళ్ళను. అడుక్కోవడానికి సిద్ధపడతాను, అవసరమైతే నా ప్రాణాలను అమ్ముకోవడానికి సిద్ధపడతాను. అంతేగాని ఆ ఇంటికి వెళ్ళి మాత్రం చేతాను. ఈ అభిమానం అన్నం పెట్టదురా. పెళ్ళాం బిడ్డల కంటేనా పంతాలు పట్టింపులోను. నీ కోసం నా కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసం, పసివాడి కోసం అయినా ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్న నాతో పాటే నా కుటుంబం కూడా చేతులు చాచి అర్థించి అవమానంతో తెచ్చిన తిండి నా వాళ్ళకి పెట్టే కంటే ఇంత విషం తాగి అందరం కట్టగట్టుకుని చావటం మంచి. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆ గడప తొక్కమని నాతో చెప్పొద్దు. భగవంతుడా, ఏమండి, ఏమండి, ఎవరు? నువ్వు కిరణ్ భార్య అనుకుంటాను. అవునండి. ఓహో, ఏం కావాలి? గోపాలరావు గారితో మాట్లాడాలని. ఏ విషయం? పెద్ద మనసు గల ఆయనకి మా గురించి చెప్పుకుందామని. ఏం పర్వాలేదు, నాతో చెప్పొచ్చు. నేను గోపాలరావు గారి అమ్మాయిని. అది కాదండి. ఏ గోపాలరావు గారితో చెప్పని చెప్పాడా మీ ఆయన? బహుశా నాతో చెప్పుకోవడానికి అతనికి అభిమానం అడ్డొచ్చి ఉంటుంది. కాదండి, నేనే ఆయనతో మా పరిస్థితి గురించి చెప్పుకోవాలని. ఏమిటా పరిస్థితి? ఓహో, పెళ్ళాం బిడ్డలు కూడా తిండి పెట్టలేని పరిస్థితి మీ ఆయనది. అది మీకు అనవసరం. ఇక్కడ అడుగు పెట్టగానే నీకు మాతో అవసరం ఉందని నాకు చాలా బాగా అర్థమైంది. అది సరే గాని, మీ ఆయన నిన్ను పువ్వులో పెట్టేగా చూసుకుంటున్నాడు? అంతకంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు. అలాగా? మరెందుకు చిరుగు చీరలతో దిక్కులేని దానిలాగా మా దగ్గర చేయి చాపడానికి నిన్ను పంపించాడు? ఆపండి, మా ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను సహించలేను. నువ్వు సహించినా సహించకపోయినా మాటకి నిజాదేగా. కట్టుకున్న పెళ్ళానికి కనీసపు అవసరాలు, ఐ మీన్ ఇల్లు, బట్టలు, తిండి ఇవన్నీ ఏర్పాట్లు చేయని వాడు పెళ్ళెందుకు చేసుకున్నాడట? బహుశా
పెళ్ళాం జాలిగా అడుక్కు తెస్తే తేరగా కూర్చొని తిందాం అనుకున్నాడేవో. ఇప్పటి వరకు గోపాలరావు గారు అమ్మాయివని చాలా మర్యాద ఇచ్చాను. కానీ నీ మాటలు విన్నాక నిన్ను గౌరవించటం నా పొరపాటని తెలుస్తోంది. చూడు, నిన్ను చూస్తుంటే పెళ్లి కాని ఆడదానిలా కనిపిస్తున్నావు. అందుకే నీకు సంసార జీవితం గురించి, ఇల్లాలి స్థానం గురించి తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక్క విషయం తెలుసుకో, చేసుకున్న మనిషి ప్రేమగా పిలిచే పిలుపు ముందు నీ ఐశ్వర్యం అంతా దిగదొడిపే. కట్టుకున్న మనిషి గుండెల మీద పడుకున్నప్పుడు లభించే సుఖము, శాంతి ఎంత డబ్బిచ్చినా నీకు దొరకదు. కన్న బిడ్డతోనూ కట్టుకున్న భర్తతోనూ కలిసి ఉండే ఆడదానికి తిండి, బట్ట, ఇల్లు, వాకిలి లేకపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? లోకంలో అన్నిటికంటే అతి విలువైంది మాంగల్యం. దాని విలువ తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నా ఇంటికి వచ్చి నన్నే ఎన్ని మాట్లాడతావా? అభిమానంలో మొగుడికి తగ్గ పెళ్ళాం అనిపించుకున్నావు. చూడు, ఈ పౌరుషం పంతాలు తిండి పెట్టవు, కడుపు నింపవు. నీ మొగుడితో చెప్పు, అతని పంతాలు పట్టింపులన్నీ వదిలేసి మా కాళ్ల మీద పడి మీరు తప్ప వేరే గతి లేదని అర్థిస్తే మేము దయతలిచి ఏదైనా తిండి పెడతాం. ఆ తిండి తిని బ్రతికే కంటే ఆకలితో చావటంలో చాలా ఆనందం ఉంది. చూడు, భార్యగా నేను బ్రతికుండగా మా ఆయనకి నీలాంటి ఆడదాని ముందుకొచ్చి చెయ్యి జాపే కర్మ పట్టనివ్వను. అవసరమైతే అంతా కలిసి కట్టకట్టుకుని చస్తాం. తోటి ఆడదాన్ని కాస్త గౌరవించడం నేర్చుకో. ఎక్కడికి వెళ్ళావు? నిన్నే ఎక్కడికి వెళ్ళావు? గుడికెళ్ళి. బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టి గుడికి వెళ్ళావు. నా కళ్ళలో చూసి నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గోపాలరావు గారి ఇంటికండి. ఎందుకు అడుగుతుంటారుగా? మాట్లాడమే. ఆయన కనిపించాడా? మన దరిద్రాన్ని గురించి ఆయన చెప్పుకున్నావా? లేదండి, ఆయన కనిపించలేదు. నేను మాట్లాడింది జ్యోతితోనండి. అడ్డమైన కొంపలకి అడుక్కోవడానికి వెళ్తా? ఏ మొగుడు చచ్చాయనుకున్నావా? 4 రోజులు తిండి లేకపోతే చస్తాం అనుకున్నావా? చస్తే అంతా కట్టకట్టుకుని ఒకేసారి చద్దాం. ఊరుకో, ఏడవకు, ఊరుకో, హృదయానికి గాయమైనా చేరుకో. ఊరుకో, ఏడవకు, ఊరుకో, హృదయానికి గాయమైనా చేరుకో. అంతులేని వేదనలో పొంగుతుంది బాధ, తేరుకుని నవ్వితే తెలుస్తుంది మమత. ఊరుకో, ఏడవకు, ఊరుకో, హృదయానికి గాయమైనా తేరుకో. కంటి నీటి కాలవల వెంట నడవకు, కడుపులోన చిచ్చున్న పెదవి విప్పకు. కంటి నీటి కాలవల వెంట నడవకు, కడుపులోన చిచ్చున్న పెదవి విప్పకు. ఎంతకాలముంటుంది చిన్న చీకటి, తెల్లవారు
చింతలందు చిరునవ్వులు చిగురు వేయని సొంతమైన మమకారం చెంత చేరని చింతలందు చిరునవ్వులు చిగురు వేయని సొంతమైన మమకారం చెంత చేరని మధుర మధుర స్మృతులన్నీ మధువు చింది మాటలో చేతలో పొందులో మనసు పందని ఆలమగల అన్యోన్యం అమర భావన పాలు తేనె కలయికయే పరమ దీవెన ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా చేరుకో అంతులేని వేదనలో పొంగుతుంది బాధ తేరుకుని నవ్వితే తెలుస్తుంది మమత ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా చేరుకో కిరణ్ నన్ను ఎన్ని మాటలనేసి వెళ్ళిపోయాడు. నేను మనిషే కాదట, నాకు మనసే లేదట. ఏ అవన్నీ నిజం కాదంటావా? డాడీ డాడీ మీరు కూడా అవును, ఈ రోజు నేను కూడా నిన్ను నిందించవలసి వస్తోంది. ఇంతకాలం గుండెల్లో పెట్టుకు పెంచిన నిన్ను ఆ ప్రేమను